మల్లికార్జున్ ఖర్గే గారిని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారిని కలవడం జరిగింది. వారు నవీన్ యాదవ్ గారికి, అదేవిధంగా మంచి విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని అందరూ కూడా అభినందనలు తెలిపారు. జూబ్లీస్ ఎన్నిక ప్రజలిచ్చినటువంటి తీర్పు 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ యావత్ ప్రజానికం కాంగ్రెస్ పార్టీతో ఉన్నదని ఒక సందేశం ఇవ్వగలిగింది. ఇదే ఉత్సాహంతో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు గాని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. తీసుకుంటారు. పెద్దలు భట్టి గారు, ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో దాని మీద వివరంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికి కూడా ఉంది. 42 రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏ ఇతర పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసిందో మీరు చూశారు. ఎన్ని అడ్డంకులు బీజేపీ సృష్టించిందో కూడా మీరు చూసినారు. ఆయన డిపాజిట్ పోయిన మనిషి ఏం మాట్లాడినా ప్రజలు ఆదరించే పరిస్థితులు లేరు. రాహుల్ గాంధీని కూడా కలిసారు కదా, ఏం మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు ఒక అభ్యర్థిని అభినందించారు, మా అందరిని కూడా అభినందించారు. లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలు థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను. అట్ ద సేమ్ టైం మా ప్రజలందరూ కూడా నన్ను పెద్ద ఎత్తున ఆశీర్వదించడంతో పెద్దలు ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు భట్టి సార్తో పాటు వచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ఢిల్లీ రావడం జరిగింది. వాళ్ళందరూ అందరూ కూడా ఆశీర్వదించారు. అవన్నీ